సో 90% మంది బంగారం అమ్మేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారు. సో ఆ బంగారం అమ్మేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఎవరైనా బంగారం అమ్మేటప్పుడు 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే. ఒకటి వెయిట్ చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఆర్నమెంట్ ప్యూరిటీ ఏముందనేది. తర్వాత ఏ రేట్‌కి అమ్ముతున్నారనేది. వెయిట్ అన్నప్పుడు చాలామంది స్టోన్ వెయిట్‌తో సహా వెయిట్ చూసి కొనడానికి చూస్తుంటారు. కానీ ఆర్నమెంట్‌లో ఎంత స్టోన్ ఉందనేది ఎవరు చెప్పట్లేదన్నట్టు. స్టోన్ రిమూవ్ చేసి ఆర్నమెంట్ వెయిట్ ఎంత ఉందనేది నెట్ వెయిట్ ఆఫ్ ఆర్నమెంట్ చూసి అమ్మితే మనకి మన బంగారానికి యాక్చువల్ వెయిట్ ఎంత ఉందో అంత విలువ మనం తీసుకోవచ్చు. ఓకే. ప్యూరిటీ అనేసరికి ఏ ప్యూరిటీ ఉంది. సో చాలామంది మాన్యువల్ టెస్టింగ్ పద్ధతుల్లో ఏ ప్యూరిటీ ఉందనే చెప్తారు. ఎక్స్ఆర్ఎఫ్ మిషన్ టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీ తోటి చెక్ చేస్తే కనుక మనకి యాక్చువల్ ఆర్నమెంట్ ప్యూరిటీ ఎంత ఉందని తెలుస్తుంది. సో చాలామంది మోసపోయేది ఈ 2 మేజర్ విషయాల్లో. రేట్ అనేది మార్కెట్లో ఏ రేట్ ఎవరు ఎక్కువ రేట్ ఇస్తున్నారు, ఈరోజు మార్కెట్ రేట్ ఎంత ఉంది, మనం ఏ రేట్కి అమ్ముతున్నాము అనేది చూసుకొని అమ్మితే కనుక నష్టపోవడం అనేది ఉండదు దాంట్లో. ఓకే. అండ్ చాలామంది మిడిల్ మ్యాన్ ద్వారా ఒక బ్రోకర్, ఒక ఏజెంట్ ద్వారా అమ్మడానికి చూస్తుంటారు. అది అవాయిడ్ చేస్తే కనుక మిడిల్ మ్యాన్ కమిషన్ కూడా డైరెక్ట్ కస్టమర్కి అనేది వెళ్తుంది.